నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అనుగుణంగా చర్యలు. సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. ఈవీఎం సాయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని వెళ్లదీస్తోంది. జిల్లాలో మరోమారు ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల ఆగ్రహం. జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తూ పదవులు కట్టబెట్టేలా చర్యలు. దరఖాస్తుల స్వీకరణలో పార్టీ రాష్ట్ర నేతల వెల్లడి. కడప నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరం 44, 46 డివిజన్లలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కడప నగరాన్ని మరింత అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్చించి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చేలా కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఐటీఐ సర్కిల్ నుంచి బుగ్గంగకు నాలా 1.72 crores వ్యయంతో ఈరోజు దాదాపు 795 మీటర్లు 4 అడుగుల వెడల్పుతో ఎంతో కాలం నుంచి అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. వాసన వచ్చి దీనికి ఇక్కడున్న వెనకున్న నివాసాల్లో ఉన్న వాళ్ళందరూ నుంచి కంప్లైంట్ వచ్చి నీళ్లు పోక చిన్న వర్షం పట్టే కడపలో మనకేం పెద్ద వర్షాలు ఎక్కువగా పడవు. ఆ పడని దానికి పడ్డ 1-6 వర్షానికే ఇళ్లలోకి నీళ్లు రావడము, వాళ్ళ ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యే విధంగా ఈ పరిస్థితులు ఉంటే ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ వచ్చేసేసి ఇది ఎలా సమస్య అంటే వాసనలో కూర్చొని దీన్ని డిజైన్ చేయించి ఈ 1.72 crores బడ్జెట్తో ఇక్కడ ఈ నాలా చేస్తున్నాము. ఐటీఐ సర్కిల్ నుంచి బుగ్గంక వరకు ఈరోజు దాని భూమి పూజ చేయడం జరిగింది. ఏ విధంగా ప్రజలకి 2024 ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేసినామో ఆ వాగ్దానానికి అనుగుణంగా కడప నియోజకవర్గంలో మనకు లభ్యత ఉన్న వనరులతో ప్రాధాన్యత అనుకూలంగా అంటే ఏది అత్యవసరమో, ఏది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, దాని ఏది నిర్లక్ష్యానికి గురైందనేది చూసుకొని ప్రాధాన్యతకు అనుగుణంగా ఈరోజు ఈ నాలాలను నిర్మించడం జరుగుతోంది. రేపు నిరంజన్ నగర్లో ఇంకొక నాలా కూడా భూమి పూజ చేయబోతున్నాము. దాదాపు అది కూడా 50-60 సంవత్సరాల క్రితము కేసీ కెనాల్ కాలువ అది కూలిపోతా ఉంది. అక్కడ చిన్నపిల్లలు తిరుగుతారు. ఈ అన్ని పేద ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఉన్న నాలాలు, ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిన ప్రాంతాలు. గత ప్రభుత్వంలో వాళ్ళంతా ఏం చేశారంటే ఉన్న నిధులన్నీ రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారు. ఎందుకు రోడ్ల మీద రోడ్లు వేసుకున్నారంటే 6 ఇంచులు వేయాల్సిన రోడ్డుని 2 ఇంచులు 3 ఇంచులు వేసేసి మిగతా 3 ఇంచులు మెక్కినారు. ఈరోజు
అలాంటి పరిస్థితి లేకోకుండా ఎక్కడన్నా రోడ్డు ఉండి ఇబ్బందిగా ఉంటే గుంతలు మరమ్మతులు చేస్తూ పూర్తిగా రోడ్లు లేని చోట్ల, పూర్తిగా కాలువలు లేని చోట్ల ప్రాముఖ్యత ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాము. తప్పకుండా భవిష్యత్తులో ఇదే విధంగా ఎంత వనరులున్నా కూడా అంత వనరులను సరిగ్గా వినియోగించి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవీఎంల సాయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని వెళ్లదీస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు మండిపడ్డారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాది క్రితం జరిగిన మహానాడులో వారం రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ అన్నారని, అయితే ఏడాదిన్నరైనా అతిగతి లేకపోగా ఇప్పుడు 3వ తేదీ అంటున్నారన్నారు. అసలు స్టీల్ ప్లాంట్కు శిలాఫలకాలు ఎన్నిసార్లు వేస్తారని వారు ప్రశ్నించారు. 2005లో వైఎస్ఆర్ బ్రాహ్మణి స్టీల్కు 10,000 ఎకరాలు ఇచ్చారని, అప్పట్లో చంద్రబాబు తన పచ్చ మీడియాలో యాగి చేసి ఆపించారన్నారు. చంద్రబాబుకు కడప జిల్లా అంటేనే ఏదో కడుపు మంట అని, ఆయన ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు. 2018లో ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు కంబాల దిన్నెలో శిలాపకలం వేశాడు, అది ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం చుట్టారని, 3,000 ఎకరాల భూమి ఇచ్చి అన్ని అనుమతులు తెప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత జిందాల్ స్టీల్ను తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించడం జరగ్గా దాన్ని కూడా అడ్డుకునేందుకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జిందాల్ ఓనర్ను అరెస్ట్ చేసే స్థాయికి వేధింపులు వెళ్లాయన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళని తీసుకొచ్చి పాత సీసాలో కొత్త సారాల మళ్లీ శంకుస్థాపన అంటున్నారని అన్నారు. పనులు పూర్తి చేయమంటే మళ్లీ శంకుస్థాపనలు దేనికని ప్రశ్నించారు. ఇప్పటికైనా త్వరగా స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలన్నారు. ఆయన ఆలోచనంతా ఓట్లు సీట్ల కోసమే ఉంటుందని, సీమలో ఆయనకు ఓట్లు రావు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రేపు స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడ పరిశీలన చేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైచిలుకు కావడం జరిగింది. ఎలక్షన్లో పెద్ద ఎత్తున మేనిఫెస్టోలో అబద్ధాలని చెప్పి మోసాలు చేసి, అదే కాకుండా ఈవీఎం మోసంతో అధికారం వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమమే జరుగుతుంది, మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. సో అదిగాక మొన్న మహానాడు, కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో వారానికి స్టీల్ ప్లాంటు భూమి పూజ అంటే ప్రారంభోత్సవం చేస్తాం, అది పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. సో అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి అది. సో అదే కాకోకుండా సో ఇప్పుడు కొత్తగా 3వ తారీఖు, జూలై 3వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి పేపర్లో చూడడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇప్పటికైనా అది కార్యరూపం దాల్చి ఆ స్టీల్ ప్లాంటు పూర్తి అయిపోతే స్థానికులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు రావడమే కాకుండా కొంచెం ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫౌండేషన్ అనేది ఎన్నిసార్లు వేస్తారు? గతంలో 2005 అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు అని చెప్పేసి ఆయన అనుకొని అప్పుడు పిలిస్తే కంపెనీలను యాక్షన్ పిలిచినారనుకుంటా. పిలిస్తే అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ రావడం జరిగింది.
సో బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు 10,000 ఎకరాలు ఏవో కేటాయించడం జరిగింది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా ఆపాలా అని చెప్పేసి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవన్నీ కూడా మనం చూసినాం. సెలయేర్లు ఉన్నాయి, దాన్ని 10,000 ఎకరాలు కేటాయించినారు, దానికి ఇంకొకటి కేటాయించినారని చెప్పేసి దాంట్లో నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పడమే కాకోకుండా పర్యావరణానికి పర్మిషన్స్ రాకోకుండా అన్ని రకాలుగా కోర్టులలో వేసి స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అంతా చూసినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా అంటే మరి ఎందుకు సరిపోదో తెలియదు. అది రాజశేఖర రెడ్డి గారు జిల్లా అని చెప్పేసి సరిపోదా, లేదంటే రాయలసీమ అంటేనే ఆయనకు సరిపోదా తెలియదు మొత్తం పైన. ఎందుకంటే ఈ రాయలసీమలో ఎక్కడ కూడా ఏమీ ఆయన ఒక ఫ్యాక్టరీ కానీ ఇంకొకటి కానీ చేసిన పరిస్థితి ఆయన దాదాపు 4సారి ముఖ్యమంత్రి. ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయినాడు, ఎందుకు ఈ కడప జిల్లాను అభివృద్ధి చేయలేకపోయినాడో నిజంగా కూడా ఆశ్చర్యం. లేకుంటే ఇక్కడ సీట్లు రావని చెప్పేసి ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడేమో మొత్తం పైన తెలియదు. 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అని చెప్పి మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే మరి ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం మాత్రం పనులు వేగవంతం చేస్తూ ఉంటాము. ఎవరన్నా ఒక పెద్ద పారిశ్రామిక వస్తే మరి అలాగే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఎక్కడ వెనుకడుగు వేయలేదు. పూర్తిగా కాంపౌండ్ వాల్ కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ రోడ్స్ వేశారు, అన్ని రకాల సదుపాయాలు కల్పించి మరి ముందుకెళ్ళడం జరిగింది. మరి అంతలోకే మరి జిందాల్ స్టీల్స్ వాళ్ళను, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళను మరి ఒప్పించి మరి ఆ పరిశ్రమ ముందుకు తీసుకొచ్చి దానికోసం వాళ్ళని కూడా పిలుచుకొచ్చి మరి 2023లో మరి జిందాల్ వాళ్ళ చేత మరి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగాయో మనందరూ కూడా తెలుసు. మరి ఎన్నికలు వచ్చాయి, తర్వాత అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏ రకంగా ఆ జిందాల్ వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలని కూడా మనందరం చూశాం. ఎవరైతే పారిశ్రామికవేత్తలను కూడా చూడకోకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే పెట్టుబడులు పెట్టి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే దానికోసం మన రాష్ట్రానికి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మరి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ కూడా తెలుసు. మరి అదే రకంగా మళ్ళా ఈరోజు మరొక్కసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు నెల 3వ తేదీ మరొక్కసారి మరి శంకుస్థాపన భూమి పూజ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒక్కటే మేము చంద్రబాబు నాయుడు గారికి అడిగేది అంటే ఇప్పటికైనా మీ మనసులో ఏముందో అది ఊరికే చెప్పేయండి అంతే తప్ప ఊరికే కాలయాపన చేస్తూ మరి భూమి పూజలు చేసుకుంటూ మరి శ్రేణాఫలకాలు వేసుకుంటూ మరి ఆ ప్లాంట్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారా లేదా? మరి అలా కాకుండా ఊరికే తూతూ మంత్రంగా ఏదో శిలాఫలకం వేసేసి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళకోకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు ఆ ఉక్కు పరిశ్రమ కోసము. ఖచ్చితంగా ఇప్పుడైనా మరి ఆ పనులు వేగవంతం చేసి మరి ఆ పరిశ్రమ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. మరి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి పదంలో సాగడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందగలవని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. దేవునికడపలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ బాలకృష్ణతో పాటు 8 మంది పాలకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వారు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ నేడు ఈ ఆలయ పాలక మండలిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.
చారిత్రాత్మకంగా ఎంతో విశిష్టత కలిగిన దేవునికడప సోమేశ్వర స్వామి ఆలయానికి సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ అవకాశాన్ని స్వామివారు మీకు కల్పించారని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు సూచించారు. ఇదే క్రమంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా పనిచేయాలని వారు కోరారు. ప్రస్తుత పదవులు దక్కని వారికి రానున్న కాలంలో తగిన అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తుందని వారు తెలిపారు. అనంతరం చైర్మన్ బాలకృష్ణ, ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరూ కలిపి దిగు కూడా తీసాంలే, నేను చెప్తాలే అదన్నారు. దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. చట్టం ప్రకారం దానికి సంబంధించిన సి శాంతమ్మ, ఎస్ పోతురాజు, అందరికీ నమస్కారం. సోమేశ్వర స్వామి దేవస్థానం చేసినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవము, దేవుని కడప నుంచి అలాగనే వెంకట సుబ్బయ్య అన్న గారికి, అలాగనే చైర్మన్ ఏదేని కానీ మా ధర్మకర్త బాధ్యతలను దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. రెడీ సార్, మొబైల్ తీసేస్తారా? ఓకే ఓకే రమ్మ, ఏది దుమ్ము నాకు కొంచెం జరగండి. ఇక్కడ చూనా బాలా వినాయక్ చేశారు, ఛార్జింగ్ లేదు లేడు. తెలుసు ఇక్కడ చూనా. రెడీ ఓకే ఓకే అన్న ఉండు, అది అట్టబోని చూడు. దాదా కదా ముని ఈ పక్కకు రాను. రెడీ సార్, చూడండి. రెడీ స్మైల్ సార్, అలాగే ఉండాలి. ఓకే, అందరికీ నమస్కారము. సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. బాలకృష్ణ చైర్మన్గా, అలాగనే మరో 8 మంది డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కడప నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే అన్ని వర్గాలకి, బీసీలు కానీ, బలిజలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో పాలక మండలి ఈ యొక్క దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తారు, ప్రజల సేవలో నిమగ్నమవుతారు. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి నెక్స్ట్ పాలక మండలిలో అవకాశం కల్పిస్తాము. రొటేషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ పాలక మండలిలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఒక పాలనలో సమకూర్పు చేసి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యువల్ జరిగినప్పుడు ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా ఆస్పిరెంట్స్ ఎవరుంటే వాళ్ళ పేర్లు తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
దేవుని గడప శివాలయం చైర్మన్గా నన్ను ఎన్నుకోబడిన నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు నా మీద నమ్మకంతో నన్ను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించినారు. వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అభివృద్ధికి కృషి చేసి నేను పాటుపడతానని కోరుకుంటున్నాను. దేవుని గడప ప్రజలు నాకు ఇంత అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు దేవుని గడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి మేడం గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది ఏర్పాటు జరిగింది. నా యొక్క వయసు 52 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి ఈ దేవస్థానానికి చైర్మన్గా దేవుని గడప వాసులను ఎప్పుడూ ఎన్నుకోలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ధర్మంగా ఈరోజు వాసన్న గారు, మేడం గారి యొక్క సహకారంతో దేవుని గడపకు ఈ చైర్మన్ పదవి అనేది నా బామర్ది బాలకృష్ణకు ఇవ్వడం అనేది కూడా మా ప్రాంతవాసులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేసి ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్లో అందరూ సహాయ సహకారాలు తీసుకోవాలని ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు మూర్తి స్వామి, నెక్స్ట్ వచ్చి విజయస్వామి, వీళ్ళు దాదాపుగా 5 దశాబ్దాల కాలం నుంచి దేవునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రమేయం కూడా తీసుకొని అందరినీ ఇంటరాక్ట్ అయ్యి ఈ దేవాలయం యొక్క సంవత్సరం యొక్క ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ప్రాఫిటా లాసా అనేది కూడా మీరు అందరూ వెరీ చేసుకొని దేవుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దేవస్థానం యొక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా మీరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. ఏపీఎస్ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ వర్క్షాప్ మేనేజర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీపీడీటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని, కానీ వారికి చెల్లించే జీతాలు ప్రభుత్వ కార్యాలయ అవుట్ సోర్సింగ్ కార్మికులతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వారిని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, అయితే లేబర్ యాక్ట్ ప్రకారం వారికి ఎక్కడ జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో థర్డ్ పార్టీ విధానం రద్దు చేసి యాజమాన్యం ద్వారా నేరుగా జీతాలు కార్మికులకు అందేలా చూడాలన్నారు. వీటితో పాటు అనేక ఆమోదయోగ్యమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్లు ఆల్రెడీ డిపోలలో అయితే మరియు వీక్ ఆఫ్ అనేది చాలా మందికి ఇవ్వడం లేదు. రెండోది ఏంటంటే నేషనల్ హాలిడేస్ కానీ ఆర్టీ సంస్థలో మనకు జాతీయ మరియు రాష్ట్ర సెలవులు కూడా ఇవ్వాలని ప్రధాన డిమాండ్. కూడా కనీసం 100 కిలోమీటర్లు బస్ పాస్ ఇవ్వాలనేది 5వ డిమాండు. అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్లో భాగంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఎందుకంటే అర్హత కలిగి ఉన్నారు, ఎక్కువ అంటే ఎక్కువ వీళ్ళు ఐటీఐ క్వాలిఫికేషన్తో పూర్తి స్థాయిలో అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా రిక్రూట్మెంట్ జరిగే టైంలో ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలనేది మరో డిమాండ్ కూడా చేస్తున్నాము. అవసరం ఉద్యోగులందరికీ మేనేజ్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ చేసే విధంగా చేయాలనే డిమాండ్ నిలబెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి ఉద్యోగానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరిచ్చిన హామీలనే నెరవేర్చలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా వేతనం పెంచకపోగా ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 3,50,000 కోట్లు అప్పు చేయడం ఏమాత్రం సమంజసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ఉంది ఏఐటీయూసీ. వాళ్ళ రాష్ట్రంలో 3,50,000 కోట్లు అప్పు చేశావు, ఏ ఒక్కరికి జీతం పెంచలే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయలే, వాళ్ళకు సంబంధించినటువంటి రెగ్యులర్ ఏం లేదు, ఏమే కానీ చేయకుండానే అప్పెట్ట పెరుగుతూ ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుకోసమనైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళు ఏఐటీసీ నాయకత్వంలో ఇవాళ దశల వారీ ఆందోళనకు
పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా 29వ తేదీ జరిగేటువంటి గేట్ మీటింగులు, దాని తర్వాత మళ్ళా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఈడీలకు ఇచ్చేటువంటి కార్యక్రమం, అట్లాగే జిల్లా కలెక్టర్లకు ఇచ్చేటువంటి మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం. అప్పటికి కూడా మీరు సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని జూలై 27వ తేదీన నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసిన దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీగా పిలుపునిస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ పదవుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కడప పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పదవులు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తుల సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొత్తం 28 మంది దరఖాస్తు స్వీకరణకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ మరో 5 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. గ్రామ స్థాయి మొదలుకొని పార్లమెంటు స్థాయి వరకు పదవులు ఆశించే పార్టీ నేతలు కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 దరఖాస్తులు వచ్చాయని, పార్టీలో సీనియారిటీ, పార్టీ అభ్యున్నతికి చేసిన కృషి, ఎన్ని సభ్యత్వాలు నమోదు చేశారన్న విషయంతో పాటు ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత పదవులను అప్పగించడం జరుగుతుందన్నారు. ఇందులో తుది నిర్ణయం పార్టీ అధినేతకే ఉందని వారు తెలిపారు. మిగతా పార్టీల కంటే భిన్నంగా నిష్పక్షపాతంగా పదవులను కట్టబెట్టడం జరుగుతుందని వారు వివరించారు. ప్రస్తుతం జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది 400 రూపాయలు చెల్లించి సభ్యత్వాలు తీసుకున్నారన్నారు. గత వైసీపీ అక్రమాలు, అవినీతి పాలనను తుదముట్టించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నేతలు జేవి రమణ, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు సమావేశం అయిపోయిన తర్వాత కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో ఈరోజు ఏదైనా పదవులు ఆశించే వాళ్ళ కార్యకర్తలందరితో కూడా మేము ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దాదాపుగా ఈరోజు ఇప్పటికే 100 దాకా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఇది దాదాపు 6 గంటల దాకా పైన 6-6:30 దాకా కొనసాగిస్తాం. బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ ఊహించలేదు. అంటే మేము 2-2:30 దాకా ఈ కార్యక్రమాలు సరిపోయినాయి. మీటింగ్స్ అన్నీ 2:30 నుంచి మేము దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు నుంచి రేపటి దాకా అంటే 5 రోజుల పాటు నిర్విరామంగా ఇది కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఎప్పుడైతే మేము డేట్లు ఇచ్చామో ఆ డేట్ ప్రకారం అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా బాబో మేము చేస్తాం కదా, మీరు చేసేదేమో అక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలకు భిన్నంగా నిష్పక్షపాతంగా ఉండాలి. కష్టపడినటువంటి కార్యకర్తలు గుర్తించాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ గుర్తించి వారికి పదవులు ఇవ్వాలి. పార్టీలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలని ఏకైక లక్ష్యంతో మమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఎక్కడ పక్షపాతం లేకుండా ఎవరు అప్లికేషన్ ఇచ్చినా, ఎవరు అర్జీలు ఇచ్చినా అన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాం. ఇవన్నీ స్వీకరించి ఇవన్నీ కూడా మేము పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. ఆయన కూలంకషంగా అన్నీ కూడా పరిశీలన చేసి ఏ నియోజకవర్గానికి ఏ వ్యక్తికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పి ఆయన అన్నీ కూడా నిర్ణయిస్తారు. ఇక్కడ ఎవరు కూడా పదవులు నిర్ణయం చేయలేదు. అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిర్ణయిస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కంటిన్యూషన్ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఎవరైనా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది సాధక్స్ వారు దాదాపుగా పార్టీ నిర్మాణం నుంచి కూడా ఎన్నో లక్షల సభ్యత్వాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపుగా రాష్ట్రంలో 22 లక్షల సభ్యత్వాలు అయినాయి ఇప్పటికీ. ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వాలు కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా పార్టీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలంటే 400 రూపాయలు డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది, మిగతా పార్టీకి భిన్నం. ఎందుకంటే ఆయన ఒకే లక్ష్యంతో ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ దేశానికి ఖచ్చితంగా మనం అంతా అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే అనే ఏకైక లక్ష్యంతో
ఆయన ముందు కొనసాగుతున్న అటువంటి మహోన్నతమైనటువంటి భావాలతో వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలన్నింటినీ కూడా మా కార్యకర్తలందరూ కూడా బాగా ఆ ఉద్దేశాల ప్రకారం నడుచుకుంటారు కాబట్టి పార్టీలు అందరూ కూడా ముఖ్య భూమికి పోషించే విధంగా మేము అవకాశం కల్పిస్తున్నాం మా అధ్యక్షుల వారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, లక్ష్యం కోసం సుదీర్ఘ 12 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత జనసేన పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేకి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిష్పాక్షికంగా నిజంగా పనిచేసిన వ్యక్తుల కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకి పరిశీలకులుగా మరి చిలకం మధుసూదన్ రెడ్డి గారిని పంపించడం, అక్కడనే ఈ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తులను పరిశీలించి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అతి సామాన్య వ్యక్తులు. ఇక్కడ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 3 చొప్పున 21 మంది, సీనియర్లు ఒక 3 సాధకులు. అంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆయన పరిశీలకలలో ఏర్పడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు కడప నియోజకవర్గం కంప్లీట్ అయింది. రేపు మొన్నాడు కూడా కమలాపురం మిగతా నియోజకవర్గాల అన్న ఆధ్వర్యంలో ఒక నిష్పాక్షమైన కమిటీని తయారు చేసేదానికి కూడా ఆయన చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చిన్న చిన్న సమస్యలు జరిగేటి, కానీ మధుసూదన్ రెడ్డి గారు వస్తే ఎక్కడ కూడా ఒక చిన్న సమస్య కూడా ఒక్కరు వ్యతిరేకించిన పరిస్థితి కూడా అక్కడ కనపడలా. ఉదయం నుంచి కూడా చాలా సాఫీగా అసలు ఇక్కడ జరుగుతుందా లేదనే పరిస్థితి ఆయన వ్యూహంతో ఆయన తీసుకోవడంతో అందరూ కూడా సంతృప్తి చెందినారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో జనసేన పార్టీ ఒక సమర్థవంతమైన నాయకత్వానికి నాంది పలికిందని చెప్పి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఏమో మాట్లాడతా. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కలువ ఈశ్వరయ్య మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. తెల్లవారులు మొదలుకొని సాయంత్రం వరకు నిరంతరం కడప నగరాన్ని శుభ్రపరచడంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వర్తించే కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల సర్వీసుల రెగ్యులైజేషన్తో పాటు ఇతర చిన్న చిన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీన కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన, 22వ తేదీన ఎమ్మెల్యేకు వినతిపత్ర సమర్పణ, 24న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడ కార్యక్రమాన్ని సైతం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్మికులు, యూనియన్ నేతలు, ఏఐటీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కలువ ఈశ్వరయ్య. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలయాపన చేయడంలో మొదటి పాత్ర వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉంటే, ఇవాళ హైకోర్టు కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా 2 నెలల్లో కూడా పర్మనెంట్ చేయమని చెప్తా ఉంటే, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము కార్మిక హక్కులను వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది. అందుకని ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇవాళ కొన్ని కార్యక్రమాలను ఇచ్చింది. 20వ తేదీన కడప కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా, 22వ తేదీన ఎమ్మెల్యే గారికి వినతి పత్రము, అలాగే 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించింది. అలాగే ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కానీ ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్యక్రమాలు అడుగుతున్నది ఏమన్నా గొంతు ఏమన్నా కోరికలు ఏమన్నా అడుగుతానమా? మున్సిపల్ ఎన్నో ఏళ్ళ తర్వాత నుంచి పనిచేస్తూ ఉన్నారు. పొద్దున్న తెల్లారుజామున 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిద్ర ఆహారాలు లేకుండా పనిచేస్తూ కడప నగరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నారు. ఇవాళ అటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయకోకుండా ఎందుకు ఇవాళ ప్రభుత్వము కార్మికులను ఈ మాదిరిగా కార్మికులు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది? అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు నిర్ణయించింది. ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రేపు జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని
విజయవాడ కార్యక్రమాన్ని ధర్నాను అక్కడ అందరూ కూడా కార్మికులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు 7వ తేదీన జరిగిపోయే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జరగబోయే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీసీఎఫ్ మున్సిపల్ నగర కమిటీ తరఫున పోతామని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. అలాగే మున్సిపల్ కార్మికులు చేసే పోరాటంలో ఏమన్నా కానీ జరిగినా కానీ అవి కూడా ప్రభుత్వమే దానికి ప్రాతినిధ్యం వహించాల్సిందుకు కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అనుగుణంగా చర్యలు. సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. ఈవీఎం సాయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని వెళ్లదీస్తోంది. జిల్లాలో మరోమారు ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల ఆగ్రహం. జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తూ పదవులు కట్టబెట్టేలా చర్యలు. దరఖాస్తుల స్వీకరణలో పార్టీ రాష్ట్ర నేతల వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.